హీరో అల్లు అర్జున్ ని కొద్దిసేపు క్రితం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రేవతి అనే మహిళ తొక్కిసలాట్లో ఆమె చనిపోయిందో, ఆమె చనిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అల్లు అర్జున్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయినా తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. రేవతి మృతితో తమకు సంబంధం లేదంటూ కోర్టుకెళ్లారు అల్లు అర్జున్. అసలు కోర్టు తీర్పు కరెక్టేనంటారా? అలాంటితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. బాబా ఇన్నసూరు పట్టుకో ఏమన్నాడు. ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతో అభిమానులు తొక్కిస్తాడు చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతినైతే సినిమాకొచ్చి అభిమాని చచ్చిపోతే నాకేం సంబంధం అని హీరో గారు. నువ్వు మామూలు నటుడివి కాదు, నట సార్వభౌముడివి. రేవతి మృతితో సంబంధం లేకపోతే 25 లక్షలు ఎందుకు ఇస్తానన్నారంటూ అల్లు అర్జున్ పై ప్రశ్నలు కురిపిస్తున్నారు నెటిజన్లు. అంటే అది బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, నేను బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు, బిస్కెట్ ప్యాకెట్ 100 రూపాయలు పెట్టి కొన్నాను. దాని వాల్యూ 10 రూపాయలే, నేను దానికి 10 రూపాయలు కాదు. అసలు రేవతి మృతికి కారణం ఎవరంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నాకేం సంబంధం? మీనింగ్ మాట్లాడగా ఏంటి మాట్లాడేది? వారెవ్వా మాకు సంబంధం లేదని ఎంత ముద్దుగా చేతులు దులుపుకుంటుండ్రో. ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలియదు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంకా నయం, ఆమెను సినిమాకి ఎవరు రమ్మన్నారు అంటలేరు. నా విషయం పక్కన పెట్టండి, అసలు మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? ఈ కేసు విషయం అల్లు అర్జున్ కొంత వరకు లైట్ తీసుకున్నప్పటికీ కూడా హలో ఏంటి కేసు ఏంటి? మహిళ చనిపోవడం పట్ల హ్యూమన్ రైట్స్ కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. హత్యలు చేయొచ్చా అని నిలదీస్తున్న విద్యార్థి సంఘాలు, హ్యూమన్ రైట్స్, ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే హలో ఏంటి రెచ్చిపోతున్నారు? వీళ్ళ లోపల ఏంట్రా? సార్ మీకు ఎంత ఫైన్ కావాలో చెప్పేస్తే మీకు కట్టేసి వెళ్ళిపోతాం. ఏదో స్టూడెంట్స్ సార్. నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు, పోయేటప్పుడు బట్టలు తీసేసి పోతావు. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. భారతదేశంలోను యావత్ ప్రపంచంలోను ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, ప్రజా ప్రతినిధులకు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? దేనికైనా కొంచెం న్యాయం ఉండాలిరా. ఎక్కడిది సినిమా చూసినట్టే ఉంది మోహన్ బాబు సార్ ఫామ్ హౌస్ కాడ. ఎందుకు? అందుకే సినిమాలు చూడరా అని చెప్పేది. అటు పెద్ద కొడుకు పైల్వాన్లు, ఇటు చిన్న కొడుకు పైల్వాన్లు. చూసుకుందామంటే చూసుకుందామని దంచుకుండ్రో మల్క. వస్తాన్రా, సేమ సందుల్లో సేమ పందుల్లాగా కొట్టుకున్నాం. మా నాన్న ఏమైనా తప్పు చేసుంటే. అయినా ఇప్పుడు కొత్తగా తప్పు చేయటం ఏంట్రా? మనల్ని కన్నప్పుడే పెద్ద తప్పు చేశాడు. అదే నిజమేలే. ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. అది తప్ప, అది తప్ప. అన్నమే తింటాను. తల్లి భార్యని బిడ్డల్ని ప్రేమించినాడు మనిషి అన్న. ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. భగవంతుడు నీకు అవే కన్నీళ్ళు మిగిల్చాడురా. ఏడవరా, వర్షం వెలిచిపోయే లోపు కడుపారా ఏడు. ఏడవరా. ఒక 3 తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు. తెలుసురా, నాకు తెలుసురా. ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు. మీ అభిమాని సార్, మీ నాన్నగారి అభిమాని. రెండు కూర్చోండి అన్న, టీ ఇవ్వండి సార్. బాగుంది సార్. మీరు ఈలోపు ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్. నేను పోతానా? అదే 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 అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానన్నారు అంతేగా. అమ్మా ఇలా పుట్టాడేంటి? నువ్వేంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు? ఈ మీడియా యాజమాన్యంతో ఎలాగా రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా ఉంది సార్? ఎలా ఉంటావేంట్రా? పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని. అంతొబడి ఇంటిగా ఉన్నాడేంట్రా? మరీ వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు నిన్ను బాధడానికి వచ్చాడు.
సమీ ఎవరు కొట్టింది ఎవరు? మోహన్ బాబు కొట్టారు. ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. టీవీ నైన్ రిపోర్టర్ కొట్టారు. మీడియా కష్టాలు ఆడికి తెలుసా? మెంటల్ గాడికి వస్తాడు, 2 పీకుతాడు, వెళ్ళిపోతాడు. మీడియాని కొడుకు ఏం మాట్లాడని కొడతారా మీరు? ఏ మోహన్ బాబు ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. మోహన్ బాబు ఏంటి మీడియాని కొడతావు నువ్వు? మోహన్ బాబు మీడియాని కొడతావా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ప్రతి ఒక్కరికి అది తెలుసు, ఇండస్ట్రీలో ఉన్నామని. మా కుటుంబ వాళ్ళ గత చరిత్ర చూస్తే అనేక సంఘటనలు, అనేక ఇన్సిడెంట్లు చూసాం. వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి బిహేవియరే ఉంది. అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. కొంచెం మిమ్మల్ని కొట్టాను, కొంచెం సారీ అండి. ఓరి నాయనోయ్, ఓ వీర ఉతుకుడు ఉతికి కొంచెం సారి అంటారేంటండి? చింతించే లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి? ఏం చేద్దామంటావు మరి? మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాం, నా కన్ను పోవలసింది. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? మీడియా మైకు వల్ల ఒద్దిలో ఉంటే తన కన్ను పోయేదని, తనకు దెబ్బ తగిలిందని మరో అబద్ధపు ఆరోపణ అలవోకగా గుప్పించారు మోహన్ బాబు. నీకు ఎక్కువ వెళ్తా, నాకు తక్కువ వెళ్తాది. ఎవరు చెప్పింది నీకు? ఇట్లా మాట్లాడతావా? మైక్ ఇట్లా మాట్లాడుతురా. కన్ను పోయి ఉంటే పోతే పైన ఏదో ఒకళ్ళు ఈ దేశ దొంగశాలు చూడలేక చేస్తున్నాను. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. మనోజ్, నువ్వు నా బిడ్డవి. వీడెవడో మా నాన్న వాడే. నిన్ను ఎలా పెంచానురా నేను? నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. అసలు నువ్వు తండ్రి వేరా? ఇలాగే 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 పిల్లలు పెట్టేది. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా? అబ్బా, కాలుతో తిన్నట్టుందండి. సెంటిమెంటల్. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. నన్ను కొట్లే చూసావా? నీ చేతిలో దెబ్బలు తిని కూడా నిన్న సపోర్ట్ చేస్తున్నారు. అంత మంచి ఆయన ఎలా కొట్టగలిగావయ్యా? ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. నాకు మా నాన్న దేవుడండి. మా నాన్నని దేవుడు మా నాన్న. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. మా నాన్నగా ఎలా పుట్టాడురా? మనం ఆయనకు పుట్టాం రా. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. సొంతంగానే వచ్చాను కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. నేను భారతీయుల పెద్ద కమలు అసలు అంటండి. నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి. అయినా మనం గన్లు అమ్ముకోవాలి కానీ మన గన్లు మనమే వాడేసుకోకూడదు. పార్కులో అవుతుంది సార్. అమ్మయ్య, 1 minute. ఆశీర్వదించండి మావయ్య.